శిరీష్ అక్క ప్రేయర్ చేయండి, స్టార్టింగ్ ప్రేయర్. సరే, మనం ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుంటాం. 1 2 3. పరిశుద్ధ ప్రేమమైన లేదని ఎందుకు పనికిరాని దయతో క్షమించండి తండ్రి. ఈ రోజు తండ్రి కలసి చెప్పుకుంటున్నా తండ్రి, మీరు బలపరిచి మీరు బలంగా వాడుతున్నాండి తండ్రి. అన్ని విషయాల్లో మీరు ఉన్నాయండి తండ్రి. మీ ఆత్మలో మీరు సహాయం చేయమని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 3 2 1. ఆమెన్. వందనాలక్క. ఓటు శ్వేతక్క. శ్వేతక్క స్టార్ట్ చేసేయచ్చు. అందరికి వందనాలు. విజిబుల్ గా ఉందా? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. అందరికి వందనాలు. పిల్లలు బాగున్నారా? అందరూ బాగున్నాం అక్క. ఓకే, సరే. ఈ రోజు సండే స్కూల్ మనం సండే స్కూల్లో లెసన్ ని స్టార్టింగ్ ప్రేయర్ తో స్టార్ట్ చేసేసుకుందాం. 1 2 3. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి నడిపించారు, రీతిగా కూడుకోవడానికి సహాయం చేశారు. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభావ. అయ్యా యేసయ్య, మేము లెసన్ లోనికి వెళ్ళబోతున్నాం. లెసన్ వినడానికి దేవా అయ్యా మీరే మాకు సహాయం చేయండి, గుర్తు పెట్టండి. చెప్తున్నాను, మీ ఏడింటి ఆత్మతో నింపండి. వింటున్న బిడ్డలు మీ కాపుదలు ఉంచండి. వినగలిగే చదువును గ్రహించే మనసును లోబడే హృదయాన్ని మాకు అందరికీ దయచేసి కూర్చోబెట్టి కనుకరించమని, ఎక్కడ అల్లరి ఆత్మ మమత లేకుండా మీరు మా మధ్య ఉండమని కూర్చోబెట్టమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. పిల్లలు ఈరోజు లెసన్ చూసుకున్నాము. ఒక్క నిమిషం చెప్పరా. మొబైల్ హారిజాంటల్ హారిజాంటల్ గా పెడతాం కుదురుతుందా? హారిజాంటల్ గా మొబైల్ హారిజాంటల్ గా పెడతాం కుదురుతుందా? అంటే క్లియర్ గా నేను విజిబుల్ అవ్వనేమో అనే ఉద్దేశంతో ఇలా పెట్టాను. ఒకసారి వెనక్కి ఓకే ఓకే. అందరూ బైబిల్స్ ఓపెన్ చేద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 23వ వచనం వరకు మనం చెప్పుకోబోయే లెసన్ అన్నమాట. ఓపెన్ చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి చూసుకుందాం. పేజ్ నెంబర్ కొత్త నిబంధనలో 13వ పేజ్ నెంబరు. ఆ దినమున యేసు ఇంట నుండి వెళ్లి సముద్ర తీరంలో కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణ ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధర్మి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎలా చెప్పారు యేసయ్య ఉపమాన రీతిగా వాక్యాన్ని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏ ఉపమానం చెప్పారు అనేది మనం చూసుకుందాము. సరే, బైబిల్స్ మనకి కాళ్ళకి తగలకుండా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా వాటిని క్లోజ్ చేసి పక్కన పెడదాము. ఓకే, అయితే ఈరోజు ఏం చేస్తున్నారు? యేసయ్య అంట ఊర్లో నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చారట. బయటకు వచ్చి అలా సముద్ర తీరంలో కూర్చొని ఉన్నప్పుడు యేసయ్య వచ్చారనగానే ఎవరు వస్తారు పిల్లలు? యేసయ్య వచ్చారనగానే యేసయ్యని చూద్దామని, అక్కడ యేసయ్య చెప్పే వాక్యాలు మాటలు విందామని అక్కడ చుట్టుపక్కల ఉన్న జన సమూహం అంతా వచ్చేసారంట. ఇది చూడండి ఒకసారి. ఇది సముద్ర తీరం దగ్గర విజిబుల్ గా ఉందా? సముద్ర తీరంలో షిప్లో పడవలో యేసు ప్రభు వారు కూర్చున్నారు. కూర్చుంటే జనాలు అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చేసారు. వచ్చి కూర్చొని వింటున్నారు. ఏం చెప్తారా యేసయ్య అనేసి వింటూ ఉన్నారనమాట. యేసయ్య ఏం చెప్తారు, ఏం చెప్తారు విందామని ఆశ చూస్తూ ఉన్నారు. అయితే ఇక వచ్చి కూర్చోగానే యేసయ్య చెప్తున్నారు. ఏమని అంటే, ఒక పొలంలో ఒక రైతు విత్తనాలు విత్తుతూ ఉన్నారు.
ఇలా పట్టుకోండి అక్క, ఇలా పట్టుకోండి. విత్తనాలు విత్తుతూ ఉన్నారు. అయితే వాటిలో కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినాయి. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినాయి. ఆ వాటిని ఎవరు ఎత్తుకెళ్తున్నారు? పక్షులు వచ్చి తినేస్తున్నాయి అని చెప్పారు. అయితే నెక్స్ట్ కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడినాయి అని, మరికొన్ని విత్తనాలేమో ఇలా రాళ్ల తుప్పల్లో రాతి నేల పైన పడినాయి. అవి రాళ్ళల్లో పడడం వలన మొలవలేదు, మంచిగా మొక్కలు రాలేదు అని యేసయ్య చెప్పారు. మరలా ఇంకా కొన్ని విత్తనాలంట ఎక్కడ పడినాయి? ముళ్ళ తుప్పల్లో పడినాయి పిల్లలు. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. లాగా ముళ్ళ తుప్పల్లో పడిపోయినాయి విత్తనాలు. అప్పుడు అవి ముళ్ళ తుప్పల్లో పడి విత్తనాలు మొలవలేదు పిల్లలు. అసలు ఒక్క ఒక్క మొక్క కూడా మంచిగా రాలేదంట. అయితే నెక్స్ట్ మరికొన్ని విత్తనాలు మంచి నేల మీద పడినాయి. మంచి నేల మీద పడినప్పుడు అక్కడ చక్కగా మంచిగా మొక్కలు మొలిచాయి. అవి 100 30 60 ఫలించినట్లుగా యేసు ప్రభు వారు మనకు వివరిస్తా ఉన్నారన్నమాట. అయితే కొంతమంది వారిలో, ఆ చూస్తున్న వారిలో కొంతమంది అడిగారంట, యేసయ్య ఎందుకు మీరు ఇలాగ ఉపమాన రీతిగా చెప్తున్నారు అనేసి అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమనంటే, కొన్ని చెప్తున్నాను వినండి అని ఆ ఉపమాన భావమును యేసయ్య చెప్తున్నాడు. ఏం చెప్పారంటే, ఫస్ట్ కొన్ని విత్తనాలు చల్లినప్పుడు రైతు ఎక్కడ పడినాయి పిల్లలు? ఫస్ట్ త్రోవ పక్కన పడి. వెరీ గుడ్. త్రోవ పక్కన పడినాయి ఆ విత్తనాలు. ఆ త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమైనాయి? పక్షులు వచ్చి తినేసినాయి. అప్పుడు మొక్కలు పెరగలేదు కదా, పెరగలేదు. అయితే వేసేదానికి ఏం చెప్పారంటే, కొన్నిసార్లు మనం నీకు బోధించేవారు అనేకులు ఉన్నప్పటికీ, ఇలా సండే స్కూల్ టీచర్స్, పాస్టర్స్ అలా వాక్యాలు చెప్తున్నప్పుడు ఆ వాక్యము మీ హృదయంలోనికి, ఆ హృదయము అనే ఆ త్రోవ పక్కన పడినప్పుడు కొన్ని విత్తనాలు అలా త్రోవ పక్కన పడినట్లుగా, పక్షులు వచ్చి వెతుకెళ్ళిపోయినట్టుగా మీరు వాక్యాలు వింటున్నారు కానీ అవి నెరవేరట్లేదు మీ జీవితాల్లో అనేసి యేసయ్య చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకా మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి పిల్లలు? రాతి నేల పైన పడినాయి కదా. ఇలాగా చూడండి, రాతి నేల మీద పడినాయి. పడతాయి. ఏమవుతున్నాయంటే కింద మట్టి ఎక్కువగా మంచిగా లేకపోవడం వలన అవి మంచిగా మొలవట్లేదు, చచ్చిపోతున్నాయి, ఎండిపోయి వాడిపోతున్నాయి. అలాగే మనము వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం విన్న వాక్యం అంతా మనం మంచిగా చెయ్యాలి అన్న ఆసక్తితో, వాళ్ళే చెప్పారు ఈ వాక్యం మనం చెయ్యాలి అన్నట్టుగా మనం ఆశపడతాము. కానీ కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల వైపు చూస్తాం కానీ మనం దాన్ని చేయలేం పిల్లలు. ఆ వాక్యం మన జీవితంలో నెరవేరాలన్న ఇది మర్చిపోతాం అనమాట. దాన్ని వాక్యాన్ని అలాగే విడిచిపెట్టేస్తాం. అప్పుడు మనలో ఫలించిందా? ఫలించదు. ఇంకా అలాగే కొన్ని అలా అలా ఒకటి చెప్పారు. మళ్ళా ఇంకో కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి పిల్లలు? ముళ్ళ తుప్పల్లో పండి. ముళ్ళ తుప్పల్లో పడితే అప్పుడు ఏమైంది? ఆ ముళ్ళ తుప్పల్లో ఏమైనా పెరుగుతాయా? మనం ఇప్పుడు మొక్కలు వేసాము, పిచ్చి మొక్కలు వస్తేనే, కలుపు మొక్కలు వస్తేనే కలుపు మొక్కల్లో మంచి మొక్కలు పెరగవు కదా. అలాగే ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనాలు, ఆ ముళ్ళు, ఆ మొక్కలు అన్నిటికీ నీడ కింద పడిపోయి ఇంక ఇవి ఎదగడానికి ఆప్షన్ లేకపోయింది. మొక్క ఎదగాలంటే మంచిగా ఉండాలి కదా, ప్లేస్ ఉండాలి, దానికి వెలుతురు ఉండాలి, అన్ని ఉండాలి. కాబట్టి అన్ని ఉంటే మంచిగా ఎదుగుతుంది. అన్ని లేకుండా ముళ్ళు కప్పేసి ఉన్నాయి అనుకోండి, ఇంకా ఎదగదు కదా. అలాగే ఎదగలేదు. అలాగే ఇప్పుడు మనం వాక్యం విన్నప్పుడు మనం నెరవేర్చాలంటే ఏమవ్వాలి? మన స్వభావాలన్నీ మంచిగా ఉండాలి. ధనాపేక్ష వైపు, ఇంకా మన కోపము, మన పైన ఉన్న
ఇవన్నీ ఈ స్వభావాలన్నీ ఏం చేస్తాయి అంటే మనల్ని ముళ్ళ తుప్పల్లాగా అడ్డుపడిపోతాయి మన వాక్యం, మన జీవితంలో వాక్యం నెరవేరడానికి. అలా అడ్డుపడితే ఏమన్నా అవుతుందా? ఏమన్నా మొక్కలు మొలుస్తాయా? మన జీవితంలో వాక్యం ఫలించిద్దా? ఫలించని పిల్లలు. అందుకని మనం ఏం చేయాలంటే ముళ్ళ తుప్పల్లాగా ఉన్న మన స్వభావాలన్నిటినీ యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారు? ఆయన యేసయ్య మన కోసం రక్తం కార్చారు కదా సిలువలో. ఆ రక్తం కార్చారు. మనము మన పాపాలన్నీ కడిగివేయడానికి ఆయన ఇష్టపడ్డాడు కదా. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి మనం కూడా మన స్వభావాలనే ఆ పాపాలన్నిటినీ మనం చేసే తప్పు పనులు, అబద్ధాలు, దొంగతనాలు, ఇంకా చెడ్డ మాటలు మాట్లాడాలు, ఇవన్నీ మనం కోపము ఇవన్నీ తీసేసుకున్నాం అనుకున్నా ఇవన్నీ పోవాలని యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తే మనకి యేసయ్య ఏం చేస్తాడు? రక్షిస్తాడు కదా. అవును కదా పిల్లలు? అవును, యేసయ్య మన పాపాలన్నీ కడిగివేసి మనల్ని పరలోకంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం లోబడితే ఆయన కార్యం జరిగిస్తాడు మన హృదయాల్లో. ఓకేనా పిల్లలు? అలాగే కొన్ని ఇంకా మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి పిల్లలు? మంచి నేలలో పడింది. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా చక్కగా సమాధానాలు చెప్తున్నారు. వెరీ వెరీ గుడ్. ఇక చక్కగా మంచి నేల మీద పడిన విత్తనాలు ఎలా అయినాయి అంటే మంచిగా ఫలించినాయి, మంచిగా మొక్కలు వచ్చినాయి, మంచిగా ఆ ఫలాలు వచ్చినాయి. వాటిని మనం అనుభవించగలుగుతాము. అలాగే కదా. అలాగే మన జీవితంలో వాక్యం విని మన స్వభావాలన్నీ ఒప్పుకొని మనం ఏ తప్పు చేయకుండా యేసయ్యకి ప్రార్థన చేస్తూ వాక్యం చదువుకుంటూ మనము ఆయన చెప్పిన మాటలన్నీ చేస్తా ఉన్నాం అనుకోండి, మనకి సేవకులు చెప్పే మాటలు, టీచర్స్, సండే స్కూల్లో టీచర్స్ చెప్పే వాక్యాలన్నీ మనం నెరవేర్చడానికి, మన హృదయాల్లో నెరవేర్చడానికి, యేసయ్యకి ఇష్టంగా ఉండడానికి మనం తయారవుతాం అన్నమాట. అప్పుడు మన జీవితాల్లో వాక్యము మంచిగా ఫలించిద్ది. మనం దాన్ని ఆ ఫ్రూట్నెస్ ని అనుభవించగలుగుతాము. అర్థమైందా పిల్లలు? వాక్యము మనం ఎలా ఉండాలి? మంచి నేలలో విత్తనాలు పడినట్లుగా మనం కూడా ఫలించే విధంగా ఉండాలి. ఫలించే విధంగా ఉండాలంటే ఏం చేయాలి? డైలీ మనము వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, యేసయ్య చెప్పినట్లు చెయ్యాలి. మన స్వభావాలన్నీ తీసేసుకొని మంచిగా మనము మన ప్రవర్తనలన్నీ సరి చేసుకుంటూ దేవునికి ఇష్టకరంగా నడుచుకోవాలన్నమాట. ఓకేనా పిల్లలు? అలా చేద్దామా? చేద్దామక్క. వెరీ గుడ్. సరే, మనం ఇప్పుడు కంఠత్వాక్యం నేర్చుకుందామా? మన కంఠత్వాక్యము కీర్తనలు 119వ అధ్యాయము. తీసుకున్నారా పిల్లలు? మీ దగ్గర అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా. తీయండి నానా, తీయండి. కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము చెప్తారా పిల్లలు? నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. సరే పిల్లలు, నేను ఇప్పుడు ఒక గేమ్ లాగా ఆడుకుందామా? దీన్ని నేర్చుకుంటారా? అందరికంటే వాక్యం నేర్చుకుంటామక్క. చెప్తారా? ఒక 2 సార్లు చెప్తూ మనం గేమ్ లాగా ఆడుకోవడానికి బాగుంటది, వస్తుంది. నీ వాక్యము నా పాదములకు వెలుగునై
ఉన్నది. వెలుగునై ఉన్నది. ఇప్పుడు నేను ఒకటి పెద్దగా చెప్తాను, మీరు చిన్నగా చెప్పాలి. నెక్స్ట్ వర్డ్ ఈ వాక్యంలోనే నేను చిన్నగా చెప్తే మీరు పెద్దగా చెప్పాలి. ఓకేనా? ఓకే అక్క. ఆర్ యు రెడీ? రెడీ అక్క. ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే చెప్పండి. ఇప్పుడు నాకు వినిపించట్లేదు, అందరూ మ్యూట్ ఆన్ చేసి చెప్పండి. ఓకేనా? నీ వాక్యము, నేను పెద్దగా చెప్పాను, మీరు చిన్నగా చెప్పాలి. ఇప్పుడు నా పాదములకు నీ వాక్యము నా పాదములకు దీపమునై ఉన్నది. వెలుగునై ఉన్నది. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి చేద్దాము. నీ వాక్యము నా పాదములకు దీపము. దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. వెరీ గుడ్. కీర్తనలు 119 105వ వచనము. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా బాగా చెప్పారు. సరే, నెక్స్ట్ వీక్ కి దీన్ని గుర్తుంచుకోండి, నేర్చుకొని రండి. అడిగిన వెంటనే ఎవరైతే చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటది. ఓకే పిల్లలు, మనం మరి ప్రార్థనతో ఎండ్ చేసుకుందామా? సండే స్కూల్ లెసన్ ని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. 1 2 3. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి వందనాలు. ఇప్పటి వరకు మేము విన్న వాక్యం బట్టి మీకు స్తుతులు. అవును ప్రభు, మేము ఎలాగైతే తండ్రి యేసయ్య మీరు ఉపమానం చెప్పి ఉన్నారో అయ్యా, మా జీవితాల్లో వాక్యం అనే తండ్రి ఫలము ఫలించినట్లుగా మేము అనుభవించగలిగినట్లుగా సహాయం చేయమని, చూపెట్టమని, ఈ వారం అంతా మా బిడ్డల్ని కాచి కాపాడమని యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలక్క. వందనాలు. ఓకే, కూర్చోండి అక్క. మీరు ఎక్కడైనా. ఫస్ట్ రివ్యూ విల్ బై శిరీష్ అక్క, మీరు చెప్తారు కదా. నెక్స్ట్ రాజీ అక్క. ఓకే అక్క, ఎక్కడున్నారు మీరు? నేను అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను రా ఇందాక. ఓకే 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 అక్క, మీ ఫేస్ మొత్తం మీరు క్లారిటీ కనపడేలా పెట్టుకోండి కెమెరా. హాయ్ జోనీ. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ జోనీ, వందనాలు. వందనాలు చెప్పండి అక్కలు. ఓకే ఓకే శిరీష్ అక్క, you can start. ఓకే అక్క, వందనాలు అక్క. వందనాలు శిరీష. అక్క అంటే మీ వీడియో ఒక చోట సెట్ చేసుకోరా కొంచెం. అవును అక్క, మీరు క్లారిటీ కనపడేలా కెమెరా కదలకుండా పెట్టుకోండి, లేకపోతే హ్యాండ్ తోనే అలా పట్టుకోండి కదలకుండా. ఓకే 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 అక్క, మీరు బైబిల్ రీడింగ్ చేశారు, చదివారు. ఓకే, అయితే మీరు మొత్తం లెసన్ 17 minutes చెప్పారు. అయితే నెక్స్ట్ ఫస్ట్ మీరు పెట్టుకునేటప్పుడు కెమెరా అనేది సరిగ్గా సెట్ చేసుకోలేదు. కొంచెం బాగా సెట్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఆ కెమెరా సరిగా సెట్ చేసుకోకపోవడం వల్ల మీరు వెనక్కి ముందుకి వంగుతూ చెప్పాల్సి వచ్చింది కొన్నిసార్లు. ఏంటంటే కొన్ని వాళ్ళకి కనిపిస్తున్నాయా లేదా అనే డౌట్ కూడా మీకు వచ్చింది కొంచెం. అవునక్క, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు వీడియో దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ లేచినప్పుడు మీకు సగం వరకే ఆ కెమెరా అనేది కనబడుతుంది.
ఓకే ఓకే ఈసారి మీరు లెసన్ చెప్పేటప్పుడు కెమెరా సరిగా సెట్ చేసుకోండి. ఆ అంటే అలా మనం అంటే మూమెంట్స్ ఇస్తా ఉన్నప్పుడు మనకేంటంటే కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్ గా ఉండదు కదా, అప్పుడు మనం చూసుకోవడం అలాగే ఉండిద్ది. సో అలా వద్దు, ఈసారి మంచిగా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి విజువల్స్ మీరు ఫస్ట్ ఒకటి తీసుకున్నారు కదా, అది తీసుకున్నదే కొంచెం పెద్దగా తీసుకోవాల్సింది అనిపించింది నాకు. విజువల్ లో 4 నెలలు ఉన్నాయి కదా, ఆ 4 నెలలు తీసుకున్నదే కొంచెం పెద్దగా తీసుకుని ఉంటే బాగుండిద్ది అని అనిపించింది నాకు. తీసుకోండి, ఈసారి పెద్దవి తీసుకోండి, పిల్లలకు కూడా కనిపించాలి కదా మనం చూపించేయి. సో పెద్దవి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు చెప్పేటప్పుడు లెసన్ అంటే చాలా వాటికి పెద్దవాళ్ళకి చెప్పినట్టు అనిపించింది నాకైతే. కొన్ని ధనాపేక్ష అవన్నీ పిల్లలకి తెలియవు కదా, టర్మ్స్ తెలియవు కదా. అప్పుడు ధనాపేక్ష అంటే మనకు తెలుస్తుంది కానీ పిల్లలకి తెలియదు. సో అలా కొన్ని టర్మ్స్ అనేవి పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగానే మనం టర్మ్స్ చెప్పాలి. అలా తీసుకోండి ఈసారి. మళ్ళీ ఇంకోసారి ఏంటంటే పాపాల గురించి చెప్పారు, అయితే ఆ పాపాలని ఎలా విడిచిపెట్టాలి అవన్నీ మీరు ఇంకా అప్లికేషన్ ఇవ్వచ్చు, పిల్లలకి మంచిగా అప్లికేషన్ ఇవ్వచ్చు, మంచిగా చెప్పొచ్చు. అయితే మీరేంటంటే ఈ త్రోవ పక్కన నేల చెప్పేటప్పుడు జస్ట్ అంటే మన హృదయంలోనికి తీసుకోవాలి, మన హృదయంలో అది ఫలించింది అలా చెప్పారన్నమాట. అయితే ఫలింపు అంటే కూడా పిల్లలకి కొన్నిసార్లు తెలియదు, కొంతమంది పిల్లలకి ఫలించడం అంటే కూడా తెలియదు. అవి కూడా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్లు మంచిగా మనం ఇంకా బాగా ఎఫెక్టివ్ గా కూడా చెప్పొచ్చు ఈ లెసన్. మనకున్న దొరికిన వాటితోనే మన దగ్గర ఉన్న మొక్కలు తీసుకొని అలా చిన్నగా చూపిస్తూ అలా కూడా చెప్పొచ్చు, బాగుండిద్ది ఈ లెసన్. ఈసారి అలా తీసుకోండి. కలుపు మొక్కలు అని కూడా యూస్ చేశారు మీరు. కలుపు మొక్కలు అంటే పిల్లలకు తెలియదు, కొంతమందికి అంటే సిటీలో ఉన్న పిల్లలకు అసలు తెలియదు, పల్లెటూరు పిల్లలకైతే కొంచెం తెలుస్తుంది. అలా అవేంటో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, అలా తీసుకుంటే బాగుండేది అనిపించింది. అయితే కొంచెం మధ్యలో టెన్షన్ పడ్డారు మీరు కూడా, టెన్షన్ పడ్డారు. ఓకేనా, మనకి అంటే మనం చెప్తున్న ఏంటి మామూలుగా సజెషన్సే కదా, మనం మీరు కూడా బాగా ప్రేయర్ చేసుకోండి, సార్ మంచిగా చెప్పగలరు మీరు, ఇంకా బాగా విజువల్స్ చూపించి చెప్పగలరు. అయితే ఇంకా బాగా చెప్తే అంటే ఇంకా కష్టపడి ఇంకా బాగా ప్రేయర్ చేసుకొని దేవుడు ఇంకా మిమ్మల్ని నడిపిస్తాడు, ఇంకా బాగా మీరు చెప్పగలరు. అలా ప్రేయర్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఎక్కడున్నా కానీ మన కెమెరా అనేది కరెక్ట్ గా సెట్ చేసుకోండి. ఓకే ఓకే అక్క, ఓకే అక్క, నెక్స్ట్ టైం బాగా చెప్పండి. ఆల్ ద బెస్ట్ అక్క. ఓకే అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ. శిరీష్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాజీ అక్క, ఓటు రాజీ. ఓకే, వందనాలు అందరికి, వందనాలు శ్వేత. వాయిస్ బాగుంది, మీ వాయిస్ చాలా బాగుంది, యాక్టివ్ గా ఉంది. ఏంటంటే స్టార్టింగ్ లోనే ఏసయ్య వచ్చాడంట, వస్తే ఎవరు వస్తారంట అట్లా అన్నారు. అదే ఇందాక ఆ పాపం కూడా చెప్పాను అంట, అన్నమాట కాదు, ఇంకొచ్చాడు అంతే. ఓకేనా, ఏసై వచ్చాడు, ఏసై వస్తే జనాలు వస్తారు, శిష్యులు వస్తారు, అట్లా. తర్వాత పక్షులు ఎత్తుకెళ్ళాయి అన్నదానికి ఏంటంటే అక్కడ కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు పిల్లలకి. దాన్ని కంక్లూడ్ చేయాల, పక్షులు ఎత్తుకెళ్ళాయి అన్న దగ్గర కంక్లూజన్ ఇవ్వలేదు. అపవాది తీసుకెళ్ళిద్ది అంటే కూడా పిల్లలందరికీ అర్థం కాదు, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ తో మన మనసు అరే పక్కన వాళ్ళది అది కావాలి ఇది కావాలనే మనసు వస్తా ఉంటదిరా, తీసుకోకూడదని చెప్పినా కూడా అని ఏదో చిన్న చిన్న ఎరేజర్లను పెన్సిల్లను అలాంటి ఎగ్జాంపుల్స్ వాళ్ళకి. ఓకేనా, పిల్లలకి తగినట్లు అట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. అయితే నాకు కొంచెం థీరీ లాగా వెళ్ళిపోయింది అనిపించింది, ఒక థీరీ పార్క్ లాగా వెళ్ళిపోయింది. వాయిస్ బాగుంది, బేస్ బాగుంది, ఎక్స్ప్లెనేషన్ బాగుంది, కానీ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఇవ్వచ్చు. నవ్వుతా చెప్పేవైనా ఇంకే ఎక్స్ప్రెషన్స్, మోస్ట్లీ లెసన్ అంతా మన ఎక్స్ప్రెషన్స్ లోనే 70% అసలు వెళ్ళిపోవాలి పిల్లలకి. ఓకేనా, యాక్టివ్నెస్ తో పాటు ఎక్స్ప్రెషన్స్.
బైబుల్ చదవాలి అన్నప్పుడు ఇట్లా చూపించడం, ప్రేయర్ చేయాలన్నప్పుడు ఇలా చూపించడం, ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా, మనం ఎక్కువ బైబుల్ చదువుతూ ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి అన్నప్పుడు ఇలా చూపించడం, ఇట్లా యాక్షన్ చేసి చూపించడం ఎక్స్ప్రెషన్ లో. ఓకేనా? విజువల్ చూపించినంత వరకు ఓకే. శిరీష చెప్పినట్లు కొంచెం పెద్దదైతే బాగుండేది. ఆ లెసన్ కి ఇంకా చూపించవచ్చు విజువల్స్. ఓకేనా? ఆ స్టార్టింగ్ లో 4 నెలలు తర్వాత మనుషులను ఎగ్జాంపుల్ గా చెప్పారు కదా, ఇంకా విజువల్స్ చూపించవచ్చు నీట్ గా. అదొకటి. ఇంకొకటి, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా బాగుంది. పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి దాన్ని కలుపుకొని వెళ్ళడం కూడా బాగుంది. మెమరీ వర్క్స్ కూడా బాగుంది. గుడ్. ఓకేనా? ఏంటంటే విజువల్స్ మాత్రం ఇంకా బెటర్ గా చూపించవచ్చు. చూపించినంత వరకు దట్స్ ఓకే. మోడల్ బాగుంది. చూపించడం ఏంటంటే దగ్గరగా చూపించడం, ఎక్కువ అట్లా సెట్ చేసుకోవడం, మన కెమెరాని సెట్ చేసుకోవడం, ఇంకా పిక్చర్స్ చూపించవచ్చు. చక్కగా మట్టి తీసుకొచ్చి ఆ మట్టిలో విత్తనాలు వేసి కొన్ని ముళ్ళ మొక్కలు పెట్టి కొన్ని రాళ్ళు తీసుకొచ్చి అట్లా చాలా చూపించవచ్చు దానికి. ఈ నెక్స్ట్ టైం ఏ లెసన్ తీసుకున్నా సరే చేత్తో చేసి ఇలా లైవ్ ఎయిడ్స్ చూపించండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఓకే శ్వేత అక్క, వందనాలు. వందనాలు అక్క. వందనాలు. అయితే చాలా బాగా చెప్పారు లెసన్. సో మీరు చిన్న పిల్లల్ని మేనేజ్ చేస్తూ అటు వర్క్ ఆఫీస్కి వెళ్తూ మేనేజ్ చేస్తూ ప్రాక్టికల్ చెప్పారంటే చాలా గ్రేట్. అయితే మీరు ప్రేయర్ చేశారు, బైబిల్ చదివారు, ఇంట్రొడక్షన్ ఇచ్చారు. వాయిస్ మాడ్యులేషన్స్ బాగున్నాయి అక్క. ఎందుకంటే మనం ఇక్కడే మాక్సిమం పిల్లల్ని మనము లెసన్ వైపు తిప్పగలం. పెద్దవాళ్ళకి లాగా చెప్పలేం, సేవకులు చెప్తారు కదా, సో అలాగా మనము పిల్లలు వినండి అయితే ఇలాగా ఓకే ఇలా 4 నెలలు ఉన్నాయి, త్రోవ ప్రకటన అలా చెప్తే వినరు. అయితే పిల్లలు ఇప్పుడు మనం అలాగా జస్ట్ వాయిస్ మాడ్యులేషన్స్ మనం ఇన్క్లూడ్ చేసి హ్యాండ్ చేసి చెప్పామంటే పిల్లలకు ఒక్కసారి మైండ్ అంతా లెసన్ మీదే ఉంటది. ఓకే, అటు డైవర్ట్ అవరు. సో అది మీ దగ్గర ఉంది. సో మీరు వాయిస్ మాడ్యులేషన్స్ మీ ప్లస్ పాయింట్. సో అలాగా మీరు పిల్లలకు చెప్పొచ్చు. డ్రెస్సింగ్ బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం బాగుంది. ఓకేనా? సో ఎక్కువగా మెమరీ వర్క్స్ లో కానీ, తర్వాత పిల్లల్ని ఆన్సర్లు అడగడం కానీ, మన వాళ్ళు ఆన్సర్ చాలా మంది చేశారు. సో గుడ్. అయితే ఇంకా మీరు ఎలాగ పిల్లలు కొంతమంది చెప్పరు, ఆన్సర్లు చెప్పరు, వాళ్ళతో ఆన్సర్లు చెప్పించేలాగా మనం ఇంకా అది మన మీదే డిపెండ్ అయి ఉంటది. ఓకే, సో మీరు మాక్సిమం ట్రై చేశారు. మన వాళ్ళు ఇంకా కొన్నిసార్లు చెప్పతే చేయలేము, బట్ పిల్లల్ని ఓకేనా, ఇది జస్ట్ ప్రాక్టికల్ కాబట్టి ఓకే. బట్ సండే స్కూల్ పిల్లల్ని అలాగైనా వాళ్ళతో మీరు ఆన్సర్ చెప్పించేలాగా ఎన్ని ట్రిక్స్ వాడగలరో అన్ని. ఓకే, ట్రిక్స్ అవన్నీ మనం చాలా తక్కువ మాత్రం, బట్ ప్రేయర్ ఇంపార్టెంట్. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు అలా సహాయం చేయగలరు. కాబట్టి బాగా ప్రార్థన చేసుకుంటూ మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ టీచర్స్ గా ఉంటాము. తర్వాత ఇంటరాక్షన్ బాగుంది పిల్లలతో. ఇంకొకటి వచ్చేసరికి విజువల్స్. ఆల్రెడీ అక్వాలు చెప్పినట్టు నాకు చాలా ఇష్టమైన లెసన్ బైబిల్లో ఇది. ఎందుకంటే చిన్న పిల్లలకి చెప్పొచ్చు, యవనస్తులకి చెప్పొచ్చు, పెద్దవాళ్ళకి కూడా చెప్పొచ్చు. అన్ని మనం కవర్ చేయాల్సిన పాయింట్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు భర్తమై లెసన్ ఉంది అనుకోండి, ఓన్లీ విశ్వాసం గురించి మాత్రమే మనం చెప్పగలం. పాప క్షమాపణ గురించి, ఇప్పుడు ఏంటిది పక్షవాయువు గలవారి దగ్గర ఓన్లీ స్వస్థత గురించి, లేకపోతే మన అవసరత ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మన అవసరం తీరుస్తారని చెప్పగలం, లేకపోతే పాప క్షమాపణ గురించి చెప్పగలం. కమింగ్ టు దిస్ లెసన్ అప్లికేషన్ పార్ట్ ఎక్కువ ఇవ్వగలం మనం. ఓకేనా? ఆ త్రో ప్రకటన నెల గురించి, తర్వాత రాతి నెల గురించి, ముండ్ల పొదల నెల గురించి, మంచి నెల గురించి అప్లికేషన్ మనం చాలా ఇవ్వగలం. ఓకేనా? సో నాది కూడా సెకండ్ ప్రాక్టికల్ ఈ లెసన్. సో మాక్సిమం మీరు ఎంత యూటిలైజ్ చేసుకుంటారు, ఎన్ని విధాలుగా మీరు చెప్పగలరు అన్ని విధాలుగా మీరు ట్రై చేస్తే ఏదైనా లెసన్ పిక్ చేసుకున్నప్పుడు సో తెలుస్తుంది మనకి. కాబట్టి విజువల్స్ మీద మీరు ఇంకా వర్క్ చేస్తే బాగుండేది దీని మీద. ఓకేనా? సో మరి మీకు కుదరలేదు అనుకుంటున్నాను. ఏమంటారు? కుదరపోవడం వల్ల మీరు చేయలేదు విజువల్స్ ఎక్కువగా? యాక్చువల్లీ నేను ఇలా చెప్పాలనుకోలేదు. ఒక 4 బాక్సులో మట్టి తీసుకొని ప్రాక్టికల్ గా చేసి చూపిద్దాం అనుకున్నాను. నాకు గుంటూరులో మట్టి దొరకలేదు మా ఇంటి సరౌండింగ్స్ లో. చూసి నేను తెచ్చుకొని వేసేటప్పటికి ఇంకా 3-4 డేసే ఉంది, ఇంకా మొలకలు రాలేదు. అప్పటికప్పుడు నిన్ననే స్టార్ట్ చేసి, ఇంకా మొలకలు వస్తేనే కదా చూపించగలిగేది. నేను వస్తాయి అనుకున్నాను, అవ్వలేదు అది. ఇంకా అందుకని ఇంక నిన్న అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది ఇది. యాక్చువల్ గా నాకు అసలు ప్రాక్టికల్స్ నా జీవితంలో నేను ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే చేశాను అవన్నీ. అవునవును.
బాగుంది. నేను టీచర్స్ అంటే భయపడి కూడా ఇది ఒక్కటే, ఈ ప్రాక్టికల్స్ చేయడం నా వల్ల కాదు, అవన్నీ నాకు ఆ టాలెంట్ లేదు అనేసి పక్కన పెట్టేశాను. మాక్సిమం నోట్తో చెప్పగలిగినాయి, చిన్న చిన్న ఆడించగలిగినాయి అట్లాగే చేస్తాను, కానీ ఇవన్నీ డ్రాయింగ్ అదంతా అసలు నాకు రాదు. బాగా చేశారు, అలా ఎందుకంటే చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. బాగుంది, తప్పకుండా ఐడియా చేద్దాం. బాగుంది. సో మీకు టైం లేకపోవడం వలన సో కుదరలేదు పరిస్థితులన్నీ. నాకు అంతే అయ్యింది. ఆ టైంకి నేను ఎలా చేయాలి, న్యాచురల్ ఎయిడ్స్ ఎలా పెట్టాలి అనుకుని ఆలోచిస్తుండగా మా సుందరక్క ఇంటి దగ్గర అరటికాయ చెట్టు ఉంది. అరటికాయ చెట్టు పక్కన పిలకలు వస్తాయి కదా. సో ఎంత పెద్ద పిలక ఒకటి తీసుకున్నా, ఎంత చిన్నది ఒకటి తీసుకున్నా, చిన్న మొక్క ఒకటి తీసుకున్నా, అది పొద్దున్న పీకేసరికి సాయంత్రానికి ఎండిపోయింది. అది రాత్రి నెలలో పెట్టేసా. మిగిలిన ఇంకో చిన్న మొక్క లవ్లీ లవ్లీ అయితే అసలు ఏకంగా రైతులాగా వేషం వేసుకో, ఒకసారి అది చూడండి ఆ లెసన్. రైతులాగా రెడీ అయిపోయి మట్టి పట్టుకొని నించొని చెప్పేసింది, పెద్ద బోర్డు కూడా పెట్టి. అవును, బాగుంది. బాగుంది, ఎంజాయ్ చేశాను నేను కూడా అప్పుడు లెసన్ చెప్తూ ఉండగా. నాకు దాని మీద వర్క్ ప్రాసెస్ మనము అవుట్కమ్ పక్కన పెడితే మనం ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ ఆ ప్రిపరేషన్, సో ఆ హడావుడి, ఆ టెన్షన్ ఫస్ట్ థింగ్. ఇంకా అంత టైం స్పెండ్ చేయడం అనేది కూడా స్పెషల్ గా ఇంట్లో కూడా అసలు నన్ను అందరూ ఏంటి నీ గోల ఇయ్యి అంటావు అని. మా ఇంట్లో కూడా అంతే హడావుడి, ఇంకా ఆ రోజంతా హడావుడిగా ఉంటది. సో ముందు ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం. లెసన్ పిల్లలకి మనం అవుట్కమ్, ఇంకా అవుట్కమ్ మంచిగా వచ్చింది అనుకోండి, వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డా నేను చాలా పిల్లలకి మంచిగా చెప్పగలిగాను ఆ ఫీలింగ్ ఉంటది కదా, అది మనం ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేము. ఓకేనా? సో ఫార్మర్ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. సో పిల్లలు యాక్చువల్గా ఇవాళ ఇంట్లో ఉన్న బాగానే అయ్యేది, ఇప్పటికిప్పుడు డ్యూటీ నుంచి రావడం, పిల్లడికి జ్వరం వచ్చింది 2 days నుంచి, అందువల్ల కొంచెం ఆయనతో టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది ఎక్కువగా. అవును, నాకు తెలుసు శ్వేత అక్క చిన్నపిల్లల మినిస్ట్రీ పట్ల ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. సో అక్క ఒక్కలే అయినా సరే వెళ్ళి ఇంకా ఖచ్చితంగా నేను చెయ్యాలి, పరిస్థితులని చిన్నప్పుడు చిన్నపిల్లలు అయిపోయేసరికి ఇంకా అనుకూలించట్లేదు, ఎలా చేయాలి నేను అని చెప్తా ఉండేవాళ్ళు. సో ప్రాణం చేద్దాం అక్క అన్న. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఎన్ని మంత్స్ నుంచి వెళ్తున్నారు అక్క? 2 months నుంచి 3 months నుంచి వెళ్తున్నట్టున్నారు. 2 months నుంచి, జనవరి నుంచి వెళ్తాం. సో లాస్ట్ టైం క్రిస్మస్ సెషన్ నుంచి వెళ్తున్నారు, నవంబర్ నుంచి డోక్పర్ వెళ్తున్నారు. సో సో అక్క మీరు కూడా మంచి సండే స్కూల్ టీచర్స్ లో ఒకళ్ళలాగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఖచ్చితంగా మీకు ఆ టాలెంట్స్ ఇచ్చారు చిన్నపిల్లల మధ్య వర్క్ చేయడానికి. ఇది చాలా మంచి ఆపర్చునిటీ, అందరికి వచ్చే ఆపర్చునిటీస్ కాదు ఇవి. సో మనం చాలా అది ఒక భాగ్యం లాగా తీసుకొని మనము ఖచ్చితంగా మనం 100% ఇవ్వాలి. వెరీ గుడ్ అక్క, చాలా బాగా చెప్పారు. అయితే యాక్టివిటీ ఇవ్వలేదు మీరు, సో కుదరపోవడం వల్ల ఇవ్వలేదు కదా. యాక్టివిటీ కూడా ఈసారి ప్లాన్ చేయండి. యాక్టివిటీ ప్లాన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ పార్ట్ విజువల్స్ ప్లస్ 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తారని ఉంటుంది ఎండింగ్ లో ఒక వర్డ్. అలాగా పిల్లలు మనం అది చెప్పారు లేదు, మొత్తం ఒకటే చూపెట్టారు అంతే జస్ట్. అవునవును, సో ఇది ఒక్కటే అక్క. ఇంకా సో అక్క చెప్పిన ఇది చివరిది అదొక్కటే చూపెట్టాను, విడివిడిగా వేయలేదు. ఓకే, బాగుంది అక్క. అయితే మీరు ఇప్పుడు దగ్గరగా చూపించండి ఒకసారి. అది ఇది మీరు డ్రా చేశారా? ఓకే, బాగుంది. ఓకే, ఈసారి న్యాచురల్ ఎయిడ్స్ ట్రై చేయండి. బాగుంది అక్క, మీరు ఇంకా వర్క్ చేయొచ్చు చక్కగా. పిల్లలు ఇంకా మీ పిల్లలకు కూడా మీరు బాగా చెప్పడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ. చిన్న పిల్లలు కదా, జోని డానీ, సో బాగా నేర్చుకుంటారు. ఓకే, వెరీ గుడ్ అక్క. శ్వేత అక్క క్లాస్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 60,000. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అక్క, చాలా బాగా చెప్పారు, మంచిది. గ్లోరీ రేపు చెప్తాది అక్క రివ్యూ, సో వినలేదు. రేపు చెప్తాను అక్క. సారీ అక్క, నేను ఈరోజు లేట్ జాయిన్ అయ్యి రేపు చెప్తాను. ఓకే, గుడ్ అక్క, మంచిది. వందనాలు శ్వేతక్క. ఓకే, లాస్ట్ ప్రేయర్ ఎండ్ చేసుకుందాం. వీళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని, టీచర్స్ చెప్పిన పాయింట్స్ అన్ని తీసుకొని నెక్స్ట్ ప్రాక్టికల్ లో వర్క్ చేయండి అక్క. ఓకేనా? వందనాలు అక్క. రాజీ అక్క లాస్ట్ ప్రేయర్ చేసేయండి.
వందనాలు అందరికి ప్రేయర్ చేస్తున్నాం. 1 2 3. మహోన్నతుడ మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు నీ కృప తోడుగా ఉంచినందుకే వందనాలు నాయనా. శ్వేత సిస్టర్ లెసన్ చెప్పినప్పుడు మీరు కృప తోడుగా ఉంచారు. వందనాలు. ఏ పాయింట్స్ అయితే తనకు చెప్పారో జ్ఞాపకం ఉంచుకొని నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా లెసన్ చెప్పడానికి సహాయం చేయండి. నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్న వారందరినీ కూడా మీ జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాను. ఈ కార్యం నాయన నీ ద్వారా జరిగింపబడుతుంది. వందనాలు ప్రభా. ప్రతి విషయంలోనూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, మీ కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని, పాపానికి లోకానికి దూరంగా ఉంచమని, అయా ఎప్పుడు నిత్యము భయం కలిగి ప్రవర్తించడానికి కృప చూపించమని, తప్పులుంటే మన్నించి చిన్ని ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. 3 2 1. వందనాలు అందరికీ వందనాలు. వందనాలు అక్క. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. శ్వేతక్క అందరికి వందనాలు. టీచర్స్ అందరికి వందనాలు. బై బాయ్, టాటా. వందనాలు టీచర్స్ అందరికి. రేపటి లెసన్ ఎవరు? రేపటి లెసన్